మోకాళ్ళ నొప్పులు, డిస్క్ ప్రాబ్లమ్స్ లాంటి అన్ని సమస్యలకు సంప్రదించండి హోమియోకేర్ ఇంటర్నేషనల్ వరల్డ్ క్లాస్ హోమియోపతి 9001171550. ఖమ్మం జిల్లా చింతకాని మండలం పొద్దుటూరు గ్రామంలో బోజెడ్ల ప్రభాకర్ అనే రైతు వ్యవసాయం చేస్తుంటాడు. అతను గత 40 సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. అయితే లాస్ట్కి వ్యవసాయంలో కలుపు మందులు అలాగే చీడ పురుగుల్ని పారద్రోలేందుకు వాడే పురుగుల మందునే తాను సేకరించి ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి ఖమ్మం నగరంలో నెలకొంది. సో పూర్తిగా అదే గ్రామానికి చెందిన కొంతమంది రైతులు తన పొలాన్ని పూర్తిగా ధ్వంసం చేశారని ప్రభుత్వ అధికారులకి పోలీసులకి ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదంటూ తీవ్ర మనస్తాపానికి గురై రైతు నిన్న ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనబడుతుంది. సో పూర్తిగా వాళ్ళ తరపు బంధువులంతా కూడా ఈరోజు పోలీస్ స్టేషన్ దగ్గరకు వచ్చారు. పోలీస్ స్టేషన్కి వచ్చి మాకు న్యాయం చేయమని చెప్పేసి అడుగుతున్నారు. తను ఆ సెల్ఫీ వీడియోలో పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దలే నాకు న్యాయం చేయాలి, నా ఆత్మహత్య గల కారణం వీళ్ళే అని చెప్పేసి క్లియర్గా కొంతమంది పేర్లు చెప్పి సెల్ఫీ వీడియో తీసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సో ప్రస్తుతం వాళ్ళ బంధువులు మన దగ్గర అందుబాటులో ఉన్నాడు. ఒకసారిగా వాళ్ళని అడిగి అసలు ఏం జరిగింది, తను ఆత్మహత్య చేసుకోగలని ప్రధాన కారణాలు ఏంటో వాళ్ళ బంధువులను తెలుసుకున్నాం. సో అన్న చెప్పండి, వాళ్ళ నాన్నగారు అనుకున్నారు బోజెడ్ల ప్రభాకర్ వాళ్ళ నాన్నగారు బోజెడ్ల వీరభద్రం గారు కదండి. సార్ నిన్న ఏం జరిగింది, అసలు మీ అబ్బాయి ఆత్మహత్య చేసుకోవడానికి ప్రధాన కారణం ఏంటి సార్? నా భూమి నేను 40 సంవత్సరాలు బట్టి సేద్యం చేసుకుంటుంది సార్. నేను ఏరే వాళ్ళ దగ్గర కొనుక్కున్నా. నాది చెరువు మునకపట్ట, తేలితే పండించుకుంటున్నా, మునిగితే వదిలేస్తున్నా. నా అట్టి మునకపట్ట అని ఈ చేపల సొసైటీ వాళ్ళు అసలు నీకు లేదు భూమి ఇక్కడ, నీకు దిక్కుంట కాడ చెప్పుకోపో అని రాజకీయ ఒత్తిడితోని వాళ్ళు వచ్చి అందరూ నన్ను టార్చర్ చేసి నన్ను నానా బాధలు పెట్టి, నా కొడుకుని బాధలు పెట్టి, నానా టార్చర్ పెట్టి నన్ను పోయినా కానీ ఏదైనా పోయి ఆఫ్ చేయడానికి పోయినా కానీ నీకు దిక్కుంటకు చాట చెప్పుకోపోమని నెట్టేశారు. గత ఎన్ని సంవత్సరాలుగా ఈ విధంగా జరుగుతుంది అంటే ఎన్ని సంవత్సరాల నుంచి వాళ్ళు ఇబ్బందులు గురి చేస్తున్నారు? 10 రోజులు అవుతుంది వాళ్ళు ఇట్లా ఇది చేయబట్టి. నేను రాజకీయ నాయకులు కాంగ్రెస్ పెద్దల్ని కోరుకున్నా, బతినాడుకున్నా, చేతులు పట్టుకున్నా. అయినా కానీ నాకు చెప్పేది వాళ్ళకి చెప్పేది. సార్ లాస్ట్కి మీరు ఏం న్యాయం కావాలని ఇప్పుడు మీరు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు సార్? నా కొడుకుని సావుకి కారణమైన వాళ్ళు దానికి ఆ చట్టరీత్యా శిక్షించబడాలి. నాకు కావాల్సింది అది. సరే, మొత్తం మీ సర్వే నెంబర్లో మీకు ఎన్ని ఎకరాల నుంచి ఎన్నేళ్ళ నుంచి సాగు చేసుకున్నారు, ఎన్ని ఎకరాలు మీరు సాగు చేసుకుంటున్నారు సార్? 40 ఏళ్ళు అయిందండి. 40 ఏళ్ళు అయింది నేను సాగు చేసుకోబట్టి. 40 సంవత్సరాలు ఖచ్చితంగా. 1986 నేను కొనుక్కుంది. 86కు ముందు కొనుక్కొని రిజిస్ట్రేషన్ చేయించుకొని కాంగ్రెస్ పాస్బుక్ ఉంది, కేసీఆర్ పాస్బుక్ ఉంది, అన్ని పాస్బుక్లు ఉన్నాయి, రైతు బంధు పడుతుంది, అన్ని రకాలుగా. నాకు మామూలుగా బయట ఈ భూమికి ఏ విధంగా చెందుతాయో అదేవిధంగా ఈ కేసీఆర్ ఇచ్చిన డబ్బులు నాకు పడుతున్నాయి. అయినా కానీ నీకు భూమి లేదు, నీకు దిక్కొండ పాఠశాల చెప్పుకోపని 60 మంది సభ్యులు వచ్చి నా మీద, నా కొడుకు మీద దాడి చేసి, ఊకుమ్మడికి దాడి చేసి 60 మంది చిల్లర ఉంటారు. 60 మంది సభ్యులు కూడా 60,000 వేసుకున్నారు. ఒక మనిషికి 10,000 వేసుకున్నారు. అంటే ఎన్నైతే మీరు లెక్కేసుకోండి. దాన్ని బట్టి వాళ్ళు నన్ను అవసరం అయితే మర్డర్ చేయడానికి ఆయన వెనకాడకుండా, నా కొడుకుని నన్ను మర్డర్ చేయడానికి ఆయన వెనకాడకుండా నా భూమిని ధ్వంసం చేశారు. ఇక నేను బాధపోయినా, 60 మందిలో నేను తట్టుకోలేకపోయినా. నా కొడుకు నేనే ఇద్దరమే. నా వయసు అయిపోయింది, నాకు యాక్సిడెంట్ అయింది, నేను వాళ్ళ దగ్గర పోయి కలబడలేను సార్. వాళ్ళు నన్ను రకాలుగా చిత్రహింసలు పెట్టి నన్ను ఇది చేసి నా పొలాన్ని మొత్తం ధ్వంసం చేశారు. నాకు ఇప్పుడు ప్రత్యామ్నాయం అసలు భక్తి లేదు. ఈ మీడియా మిత్రుల ద్వారా ఈ గవర్నమెంట్కి నేను తెలియజేసుకునేది, నా ఇద్దరు కొడుకు పిల్లగాళ్ళకి నాకు తగిన న్యాయం చేయగలరని నేను కోరుకుంటున్నా. నా భార్య వయసు పోయింది, నా కోడలు తెలివి తక్కువది, తెలియకలది కాదు, చదువుకునే వాళ్ళు లేరు. నేను సాగుకు తయారీ ఉండ.
నాకు 70 సంవత్సరాలు, బతికితే ఇంకొక సంవత్సరం బతుకుతా. నా పిల్లగాళ్ళకి ఎవరు దిక్కు? నా కొడుకు పోయిన తర్వాత వీళ్ళందరూ వచ్చి నన్ను ఇట్లా చిత్రహింసలు చేసి నా కొడుకుని చంపటం వలన నా పిల్లగాళ్ళు దిక్కులోళ్ళు అయ్యారు. పూర్తిగా వాళ్ళ తండ్రి ఆవేదన చూశారు కదా, పూర్తిగా నా పిల్లలకి న్యాయం చేకూరాలని చెప్పేసి కూడా ఆ తండ్రి ఎంతో ఆవేదన చెందిన పరిస్థితి కనబడింది. సో వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా మనకు అందుబాటులో ఉన్నారు. అసలు అక్కడ ఏం జరిగింది, తను ఆత్మహత్య చేసుకునే ముందు కుటుంబ సభ్యులతో ఎవరైనా మాట్లాడారా లేదా అనే అంశం కూడా ఒకసారిగా అడుగు తెలుసు. అన్న చెప్పండి, మీరు అంటే ప్రభాకర్ అనే రైతు ఆత్మహత్య చేసుకునే ముందు మీకు ఏమైనా ఫోన్ చేశాడా, మీతో ఏమైనా మాట్లాడారా? చేశారండి, 4:50కి ఫోన్ చేశారు నాకు. నేనైతే చనిపోతున్నారా, నన్ను ఎట్టయితే ఇరుసులు పెడుతున్నారు, నా వల్ల కావట్లేదు తట్టుకోవడానికి, మా అమ్మని నాన్నని పిల్లగాళ్ళని మీ అక్కని చూసుకోమని చెప్పారు. అది చెప్తాచ్చు. అంటే మొత్తంగా అసలు అంటే ప్రభాకర్ అనే వ్యక్తి దాదాపు అంటే రైతు కాబట్టి ఎంతో మనోధైర్యంతో ఉంటాడు. కానీ ఈ అధికారం వల్ల ఏం జరిగింది? అధికారులు ఎవరూ పట్టించుకోవాలా, ఎంఆర్ఓ కాడికి పోయినా పట్టించుకోవాలా, ఏఈ పట్టించుకోవాలా, జేఈ పట్టించుకోవాలా, పోలీస్ స్టేషన్ కాడికి పోతే అసలు మేము చేసేది ఏమీ లేదని చెప్పారు. ఇది ఓన్లీ అధికారం వల్ల నిర్లక్ష్యం వల్లనే మా బావ చనిపోయిన కారణం. లేకపోతే చనిపోయేవాడు కాదు, అంత అప్పులై చచ్చిపోలేదు, అంత దౌర్జన్యంగా అయితే చేసేవాడు కాదు. ప్రభాకర్ బాబాయ్ నేను ఒక అంతకంట మొంగల ఫోన్ చేసి ఏంద్రా అంటే, బాబాయ్ ఎస్ఐ నాకు న్యాయం చేయలేదు, ఎంఆర్ఓ నాకు న్యాయం చేయలేదు, కలెక్టరేట్కి పోతే నన్ను రాను బాబాయ్, నేను వీడియో కాల్ పెట్టి నేను ఏదో చేస్తున్నాను కానీ ఇట్లా చచ్చిపోతున్నాను నేను అనుకోలేదు సార్. నేను వాళ్ళ బాబాయ్ని చూశారు కదా, మొత్తంగా కుటుంబ సభ్యులు ఎంతో ఆవేదన చెందుతున్న పరిస్థితి కనపడుతుంది. కన్నీరు మున్నీరుగా తన కొడుకు బోజెడ్ల ప్రభాకర్ ఆత్మహత్య చేసుకోవడం పట్ల కుటుంబ సభ్యులు పూర్తిగా ఆవేదన చెందుతున్నారు. ఇప్పటి వరకు కూడా డెడ్ బాడీని కూడా మాకు అప్పచెప్పలేదంటూ కూడా తీవ్ర మనస్తాపానికి గురవుతున్న పరిస్థితి కనపడుతుంది. సో పూర్తిగా అదే చింతగా పొద్దుటూరు గ్రామంలో తన 275-76 సర్వే నెంబర్లో గల భూమిని 3.5 ఎకరాల భూమిని పూర్తిగా ధ్వంసం చేశారు. తనకు పనికి రాకుండా, వ్యవసాయానికి పనికి రాకుండా చేశారంటూ కూడా బోజెడ్ల ప్రభాకర్ రైతు తన సెల్ఫీ వీడియోలో తన ఆత్మహత్యానికి పాల్పడి చివరికి మృతి చెందిన పరిస్థితి ఇక్కడ కనపడుతుంది. సో ఏదేమైనా అధికారులు ఇప్పటికైనా స్పందించి మృతి కుటుంబానికి న్యాయం చేకూరాల్సిందిగా వాళ్ళ బంధువులు అయితే పూర్తిగా డిమాండ్ చేసిన పరిస్థితి ఖమ్మనగరం నెలకొంటా ఉంది. అయ్యా, ప్రొద్దుటూరు చింతకాని మండలం నాదయ్యా. అలాంటి సర్వే నెంబర్లో ఉన్న పొలాన్ని 276, 277 బోజెడ్ల వీరభద్రే, బోజెడ్ల ప్రభాకరు, అలాంటి మా పొలాన్ని పొక్కులేళ్లతో 2 200లు, 2 జేసీబీలు, మరి అలాగే 2 ట్రాక్టర్ డోజర్లతోటి సర్వనాశనం చేసి నా పొలాన్ని నాశనం చేశారయ్యా. అలాంటి వ్యక్తులు కోరపాటి కిషోరు, అలాగే మన పెంటాల రామారావు, అలాగే మన గుర్రం నాగమల్లేశ్వరరావు, అలాగే వ్యక్తులు కొంతమంది మొగిలి శ్రీను, మొగిలి ముత్తయ్య, ఇలాంటి వ్యక్తులు అందరూ కలిసి వాళ్ళకి సపోర్ట్ చేసి నా పొలాన్ని సర్వనాశనం చేశారా. దయచేసి నా వందు దయవంచి రైతు వారీగా ఈ వీడియోని మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి పంపించి నా రైతుగా కాపాడాల్సిందిగా కోరుతున్నామయ్యా. అలాంటి నాకు ఈ మందేశారణం అయ్యా, 2 ఆలోచనలు కూడా ఏమీ లేదయ్యా. నా పొలాన్ని సర్వనాశనం చేసి వదిలేశారయ్యా. మన ఎంఆర్ఓ గారికి చెప్పానయ్యా, ఎంఆర్ఓ గారు చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. మరి ఎస్ఐ గారికి చెప్పాయా, ఎస్ఐ గారికి చెప్పినా కూడా ఏం ప్రయోజనం లేకుండా పోయిందయ్యా. ఇవాళ మరి అటు తిరిగి ఇటు తిరిగి కలెక్టరేట్కి వచ్చానయ్యా. కలెక్టర్ గారికి వెళ్దామనేసరికి టైం అయిపోయింది అన్నారయ్యా. నాకు ఏరే చరణం ఏమీ లేదయ్యా. ఈ మందు పూటి తప్ప 2 ఆలోచన కూడా నాకు ఏమీ లేదయ్యా. సర్వనాశనం కావడం తప్ప నా కుటుంబం ఏం లేదయ్యా. నా 3 ఎకరాలు 7 ఎకరాలు 10 కుంటల్లో 3 ఎకరాల పొలాన్ని సర్వనాశనం చేసి ఇది చేశారయ్యా. నాకు వేరే గక్షంతరం కూడా ఏం లేదయ్యా. ఈ మందు పుట్టే నాకు శరణమయ్యా. రైతు వారికి అందరూ దయవంచి, నా అందు దయవంచి ఇది మన ముఖ్యమంత్రి గారికి, మన బట్టి విక్రమార్క గారికి చేరాలని దయచేసి నా వందుగా కోరుకుంటున్నానయ్యా. ఇంత మటుకి నేను ఎవరు పోలేదయ్యా. దయచేసి నేను రైతుగా బతికినయ్యా. రైతే రాజ్యం వస్తే బాగుండదని చెప్పేసి మన కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసానయ్యా. కాంగ్రెస్ గవర్నమెంట్కి ఓటేసినందుకే ఇదేనా నాకు శరణం. ఈ 2 ఆలోచన ఏం లేదయ్యా. దయచేసి అందరు కలిసి నాకు న్యాయం చేయాల్సిందే కోరుతున్నాం అయ్యా. నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని, నేను ఇదైపోయినా నా కుటుంబ సభ్యులకి న్యాయం జరగాలని దయచేసి కోరుకుంటున్నాను అయ్యా. అయ్యా, మీకు దండం పెడతాను అయ్యా. రైతు వారికి అందరూ నన్ను దయవచ్చి అందరూ ఇచ్చేయండి అయ్యా. 2 ఆలోచన కూడా ఏలేదు. నాకు మధ్య ఉండదు అయ్యా. నీకు అందరూ కలిసి నాకు న్యాయం చేయండి అయ్యా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.